ప్రేమ పల్లకి. హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమ పల్లకి పార్ట్ 31. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ మిస్టర్ కూల్‌గా ఉండే శివ తన మీద అలా సీరియస్ అవ్వడం చందన అస్సలు జీర్ణించుకోలేక, అప్పుడే కలిసి సారీ చెప్పుకుంటే ఈ విషయం పెద్దగా ఇష్యూ అవ్వకుండా ఉంటుందని శివ వెనుక వెళ్ళేసరికి మొత్తం 15 మంది బాయ్స్ గ్రూప్‌తో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత ముగ్గురు అన్నల మధ్య పెరిగినా కూడా పరాయి మగవాడితో మాట్లాడడానికి సహజంగానే ఆడపిల్లకు ఉండే బిడియం అడ్డు రావడంతో ఒక్కడే ఉన్నప్పుడు మాట్లాడొచ్చని మళ్ళీ వెనక్కి తిరిగొచ్చింది. శక్తి, చిరాకు, దితి సెటైర్‌లతో ఎంగేజ్‌మెంట్ ముహూర్తం దగ్గర పడేసరికి ఇరు కుటుంబాలు తాంబూలాలు మార్చుకోమని పూజారి గారు చెప్పడంతో ధృవ, రేవతి జంటగా కొడుకు వైపు, వీర్, మైథిలి ఒకవైపు కూతురుపై పక్కన జంటగా నిలబడి తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్న తర్వాత చందన వాళ్ళ అక్కకి ఎంగేజ్‌మెంట్ రింగ్ అందించడంతో అది శక్తి చేతికి తొడిగింది. శివ వాళ్ళ అన్నయ్య చేతికి రింగ్ అందించడంతో అయిష్టంగానే దితి చేతికి తొడిగాడు. ఆ తర్వాత మిగిలిన గెస్ట్‌లు కూడా గిఫ్ట్స్ ఇచ్చి విషెస్ చెప్పిన తర్వాత మిగిలిన వాళ్ళంతా లంచ్ తినేసి వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఎంగేజ్‌మెంట్ జరుపుకుంటున్న 2 ఫ్యామిలీస్ కాబట్టి వెళ్లి భోజనం చేసి ఇంటికి వెళ్దాం. సమ్మర్ కదా, లేట్ అయితే మనకి ఇబ్బందవుతుంది. పైగా పిల్లలు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగానే ఉన్నారని చెప్పడంతో సరేనని తినే దగ్గరికెళ్లారు. శక్తి, దితి కబుల్ కాబట్టి వాళ్ళిద్దరిని పక్కపక్కన నిలబెట్టి ప్లేట్స్ ఇచ్చి అన్ని ఐటెమ్స్ వాళ్ళకి వడ్డించిన తర్వాత మిగిలిన వాళ్ళు వడ్డించుకున్నారు. శక్తికి ఎంగేజ్‌మెంట్ అయిపోయినట్టు ఆటోమేటిక్‌గా పెళ్లి కూడా అయిపోతుందేమోనని చిరాకు రావడంతో తండ్రి ఉన్నాడని కంట్రోల్ చేసుకుంటూ ఒక్కసారి కొంచెం కొంచెం ఫుడ్ పెట్టించుకొని అక్కడి వరకు కంప్లీట్‌గా తిని ప్లేట్ పక్కన పడేసి హ్యాండ్స్ వాష్ చేసుకొని కర్చీఫ్‌తో చేతులు తుడుచుకుంటూ వెనక్కి తిరిగేసరికి దితి కూడా హ్యాండ్స్ వాష్ చేసుకొని తన దగ్గరకొస్తూ కనిపించడంతో ఆమెతో ఇప్పుడు మాట్లాడడం ఇష్టం లేనట్టు వెళ్ళిపోవడానికి సిద్ధపడగానే అతని చేతిని పట్టుకుని ఆపింది. నువ్వు పడుతున్న టెన్షన్, నన్ను చూసినప్పుడు నీ ఫేస్‌లో కనిపిస్తున్న విసుగు, నన్ను చేసుకోవడానికి అస్సలు ఇష్టం లేదని తెలిపేలా ఉన్నాయి బావ. కానీ ఇది మన పరువుకి సంబంధించింది కాబట్టి పెళ్లి వరకు సైలెంట్‌గా ఉండు అంది. ఆ తర్వాత అని శక్తి ఆశ్చర్యంగా అడిగేసరికి అలవాటైపోతుందని నవ్వుతూ వెళ్ళిపోయింది దితి. దాంతో ఒక్క క్షణం ఆమె సమాధానానికి తెల్లబోయి, నేనింకేదో పెళ్ళయ్యాక నీతో విడిపోయి నిన్ను ఫ్రీ చేస్తాను బావా అంటుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఇది బంకలాగా నన్నెప్పుడు వదిలేస్తుంది అనుకుంటూ శక్తి బయటకి వెళ్లి కాసేపు నిలబడిన తర్వాత ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో తీసి చూసిన అతనికి వాళ్ళ నాన్న కాల్ చేస్తూ కనిపించాడు. హా డాడ్, ఇంటికి బయలుదేరాలి పద అనగానే వస్తున్నాను డాడ్ అని చెప్పి అందరూ ఉన్న చోటికి రావడంతో ఎవరి కారులో వాళ్ళు బయలుదేరి ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఈ గ్యాప్‌లో శివకి సారీ చెప్పడానికి చందనకి అస్సలు వీలు కుదరలేదు. పైగా తన వైపు చూసి కూడా అతను మొహం తిప్పుకోవడం చాలా బాధగాని కలిగిస్తూ ఉండడంతో సారీ బావ, నేనెప్పుడూ క్యాజువల్‌గా జోక్ చేస్తున్నట్టే చేశాను కానీ నువ్వింతలా హర్ట్ అవుతావని నేననుకోలేదని మెసేజ్ చేసింది. అతను చూసి కూడా రిప్లై ఇవ్వకపోవడంతో మూతి ముడుచుకొని ఫోన్ ఆఫ్ చేసి బయటికి చూస్తూ కూర్చోవడంతో ఏంటి ఇంకా నీకు ఫర్‌గివ్‌నెస్ దొరకలేదా? అంటూ పక్క నుంచి ధృతి చిన్నగా అడిగేసరికి అవునన్నట్టుగా బుంగమూతి పెట్టుకొని చూసింది.
ఎప్పుడు జోవియల్‌గా ఉండే శివ అంత సీరియస్‌గా ఉన్నాడంటే బాగానే హర్ట్ అయినట్టున్నాడు. పర్లేదులే శివ క్యారెక్టర్ పగలు, ద్వేషాలు పెంచుకునే టైప్ కాదు. ట్రై చెయ్యి అని చెల్లెలికి ధైర్యం చెప్పింది ధృతి. ఇంటికి వెళ్ళాక హెవీగా ఉన్న లెహెంగాలతో చెమట పట్టి ఉక్కపోస్తుంటే రూమ్‌లోకి వెళ్లి డ్రెస్సులు పీకి పడేసి గబగబా తలపై నుంచి స్నానం చేసి ఫ్రీగా ఉండే టీ షర్టులు వేసుకుని బెడ్స్ మీద పడ్డారు ముగ్గురమ్మాయిలు. ఫ్రెష్ అయి వచ్చిన వంశీ వైపు చూసి ఏంట్రా ఫేస్ అలా ఉంది అని ఫోన్ స్క్రోల్ చేస్తున్న ఆదిత్య అడిగాడు. ఏం చేయమంటావ్? అక్కడికి ప్రపంచంలో మగాళ్ళెవరూ లేనట్టు దితికి వాడే నచ్చాడు. ఎంగేజ్మెంట్ జరుగుతున్నంతసేపు వాడిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నానన్నయ్య. అసలు ఎంగేజ్మెంట్ పెళ్లి జరుగుతున్నాయంటే పెళ్లి కొడుకు గాని, పెళ్లి కూతురు గాని ఎంత ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతారో. అంతమంది ఉన్నా కూడా పక్కన దొంగ చూపులు చూస్తూ మాట్లాడడానికి ట్రై చేస్తారైతే, వాడు మాత్రం నిప్పుల మీద కూర్చున్నట్టుగానే కూర్చున్నాడు. అప్పుడప్పుడు దితి మాట్లాడించింది గానీ, లేకపోతే తన వైపు ఒక 2, 3 సార్లు తప్ప చూడ్డం నేను చూడలేదు. అంత ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకోవడం ఎందుకు? తమ్ముడి అసహనం అర్థమవుతుంది ఆదిత్యకు. శక్తి చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం ఆదిత్యతో పాటు చింటూ కూడా అబ్జర్వ్ చేశాడు. కానీ పెద్దవాళ్ళు డిసైడ్ అయిన తర్వాత మధ్యలో మాట్లాడే అలవాటు లేని ఆదిత్య వంశీ చేయి పట్టి లాగి బెడ్ మీద కూర్చోబెట్టి, "నీ పెయిన్ నాకు అర్థమవుతుందిరా. శక్తిని తనకి తగ్గట్టుగా తను మార్చుకోగలను అని నమ్మకం ఉంది కాబట్టే దితి అంత ధైర్యంగా ఈ పెళ్లికి రెడీ అవుతుందని మనం కూడా అర్థం చేసుకోవాలి. అయినా ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకునే వాళ్ళందరూ ఇష్టం ఉండే పెళ్లి చేసుకుంటున్నారా అనుకుంటున్నావా? మెల్లగా కొంత సమయం ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళే విడిపోని బంధంగా అల్లుకుపోతారు." అది ఎవరి విషయంలో అయినా నేను సమ్మతిస్తాను గానీ, ఆ శక్తి విషయంలో కాదన్నయ్య. వాడి మొండి మెంటాలిటీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చెడ్డీలు వేసుకునే ఏజ్ దగ్గర నుంచి ఏదో గర్ల్ ఫ్రెండ్‌ని అంటిపెట్టుకొని తిరిగినట్టు అన్నయ్యతో తిరిగేవాడు. వాళ్ళ ఫ్యామిలీకి, మన ఫ్యామిలీకి పడదని తెలిసి, మొహం మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, ఆ తర్వాత మొహం కూడా చూడకుండా అవాయిడ్ చేసిన వాడు, ఆడపిల్లని మాత్రం రెస్పెక్ట్ చేస్తాడని ఎలా అనుకుంటాం? పైగా మన మీద కోపం తన మీద చూపిస్తాడేమోనని భయంగా కూడా ఉంది. ఒకవేళ అదే జరిగితే మన చెల్లెల్ని మనం తీసుకొచ్చేసుకుందాం అన్నాడు ఆదిత్య. ఆహా! వీడు నన్ను బాధ పెడుతున్నాడన్నయ్య అని అది మనకి చెప్తుందని అనుకుంటున్నావా నువ్వు? పెళ్ళికి ముందే దాని డెసిషన్ చేంజ్ చేయలేకపోయాం మనం. ఇక మొగుడయ్యాక వాడిని వదిలేసి చస్తే మన దగ్గరికి రాదు అన్నాడు వంశీ. అబ్బబ్బా! ప్రతిదానికి ముందే భయపడి ఎందుకురా పీస్ ఆఫ్ మైండ్ చెడగొట్టుకుంటున్నావు? తనని పెళ్లి చేసుకొని వాడేమైనా దేశాలు దాటుకుని వెళ్ళిపోతాడా ఏంటి? ఇంటెదురే కదా ఉండేది. పూర్తిగా వాళ్ళ మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో మనకి అర్థం కాకపోయినా, అప్పుడప్పుడు బాల్కనీలో కనిపించే దాన్ని బట్టి కూడా వాళ్ళెలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. లేదా అత్తయ్య మనకి సపోర్ట్ కాబట్టి, మా దితిని శక్తి బావ ఎలా చూసుకుంటున్నాడని అప్పుడప్పుడు కనుక్కుంటే బెటర్. ఆవిడ కూడా కొడుకు, కోడలు బాధపడుతుంటే చూసి ఊరుకునే టైప్ కాదు అన్నాడు ఆదిత్య. అసలు పెళ్ళయ్యాక వాడు బాధలు పెడుతున్నాడని తీసుకురావడం ఎందుకు? ముందే వాడితో పెళ్లి చేయకుండా అవాయిడ్ చేస్తే సరిపోయేదానికి అన్నాడు వంశీ. సరేరా! వెళ్లి డాడీకి, బాబాయ్‌కి చెప్పు మరి అన్నాడు ఆదిత్య. దాంతో వంశీ సైలెంట్ అయిపోవడంతో మనం వాళ్ళకి ఎదురు చెప్పలేమని తెలుసు కదా! ఇక దీని గురించి డిస్కషన్ అనవసరం. ఎంగేజ్‌మెంట్ అయిందంటే సగం పెళ్లయిపోయినట్టే. పెళ్ళికి ఇంకా 1 వీక్ టైం మాత్రమే ఉంది. ఇప్పుడు దాని గురించి ఎంత ఆలోచించినా మనం ఏమీ చేయలేం కాబట్టి ఏం జరిగినా ఒక ఫ్లోలో వెళ్ళిపోవడమే అని డిసైడ్ అవ్వు అన్నాడు ఆదిత్య. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.